గత ప్రభుత్వ పాలనలో పథకాలన్నింటికీ అప్పటి ముఖ్యమంత్రి తన పేరే పెట్టుకున్నారని గుర్తు చేశారు. ఆ దుస్సాంప్రదాయాన్ని పక్కనబెట్టి విద్యార్థుల్లో స్ఫూర్తి నింపే వారి పేర్లతో పథకాలు అమలు మంచి పరిణామమన్నారు. పాఠశాల విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్, పుస్తకాలు, స్కూల్ బ్యాగ్ ని సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో అమలు చేయడం సముచితమన్నారు. ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా, భారత తొలి ఉపరాష్ట్రపతిగా, రెండో రాష్ట్రపతిగా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించిన రాధాకృష్ణన్ జీవితం రేపటి పౌరులకు మార్గనిర్దేశం చేస్తుందన్నారు. మధ్యాహ్న భోజన పథకానికి గత ముఖ్యమంత్రి తన పేరే పెట్టుకున్నారని, అందుకు భిన్నంగా ఇప్పుడు అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ పేరును పెట్టడాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాలని కోరారు. ఏ వేళలో అయినా కడుపు నిండా అన్నం పెట్టి ఆకలి తీర్చిన దానశీలి డొక్కా సీతమ్మ అని, ఆమె దయాగుణం, సేవాభావం విద్యార్థులకు తెలియజేస్తే ఆ సద్గుణాలు అలవరుతాయని అన్నారు. మన దేశపు మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం పేరుతో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించడం యువతలో నూతనోత్తేజాన్ని కలిగిస్తుందన్నారు. మహనీయుల పేర్లతో పథకాలు అమలు చేయడం ద్వారా వారి సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకుంటారని